హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఐ మ్యూజిక్ ఆర్ FI Telugu.com. ఎలా ఉన్నారు మీరంతా? ఎస్, యాక్చువల్గా విషయం ఏంటంటే టుడే ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదామని వచ్చాను. యాక్చువల్గా లాస్ట్ వీక్ నేను ఒక చిన్న వీడియో చేశాను, ఇంతవరకు పోస్ట్ చేయలేదు. యాక్చువల్లీ బట్ ఈరోజు టాపిక్ వేరు. ఐ వాంట్ టాక్ అబౌట్ సనమ్ తేరీ కసమ్ మూవీ రిలీజ్ అయింది, రిలీజ్డ్. ఇది 9 years బ్యాక్ యాక్చువల్గా రిలీజ్ అయిన సనమ్ తేరీ కసమ్. హర్షవర్ధన్ రాణే యాక్ట్ చేశారు. రియలీ ఆ మూవీ నేను యూట్యూబ్లో వాచ్ చేశాను 2 years బ్యాక్ అనుకుంటాను. నిజంగా చూస్తే చాలా చాలా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. చాలా హార్ట్ టచింగ్ మూవీ అది. అది అంత చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కానీ, కథ పరంగా కానీ చాలా బాగుంటుంది. నేను మూవీస్ ఎక్కువగా చూడను కానీ సడన్గా ఎందుకు ఆ మూవీ అలా 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 చూసేసాను. బట్ చాలా బాగా అనిపించింది. రియల్లీ హర్షవర్ధన్ యాక్టింగ్ చూస్తే యాక్చువల్లీ తను మన తెలుగులో కూడా చాలా కాదు కొంచెం యాక్ట్ చేశారు. నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఆఫర్స్ రావు, ఆపర్చునిటీస్ రావు అనడానికి హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు నాకులాగే. ఎస్, నాకు నేనే టాలెంట్ ఉందని చెప్పేసుకుంటున్నాను. కోర్స్ ఉంది. యాక్చువల్లీ చాలా బాగా యాక్ట్ చేస్తారు. రియల్లీ ఆ మూవీ చూస్తేనే కన్నీళ్ళు ఆగవన్నమాట. స్టోరీ అండ్ హిజ్ యాక్టింగ్, తన కళ్ళల్లోని ఫేస్లోని ఒక చెప్పలేని బాధంతా చాలా బాగా యాక్ట్ చేసి చూపించారు. ఇట్స్ నాట్ యాక్టింగ్, నిజంగా చాలా బాగుంది. సో ఎనీవేస్ దాన్ని మళ్ళీ రిలీజ్ అయ్యింది. యాక్చువల్ 9 years బ్యాక్ రిలీజ్ అయినప్పుడు ఆ మూవీ ఎంత బాగున్నప్పటికీ కూడా మేబీ బికాస్ ఆఫ్ అంత యాక్టర్స్ వెల్ నోన్ యాక్టర్స్ కాకపోవడమునో, నోటీస్డ్ యాక్టర్స్ కాకపోవడమనో, లేకపోతే వినో ఆల్ నెపోటిజం కిడ్స్ కాకపోవడం వల్ల ఆర్ మనకు తెలుసు కదా. సో చాలా రీజన్స్ ఉంటాయి. సో వాటి వల్ల మూవీకి అంత ఆదరణ లభించలేదు. నాకు అనిపించింది అనమాట ఈ మూవీ చూసిన తర్వాత, ఇంత బాగున్న మూవీకి తర్వాత తనకు ఆపర్చునిటీస్ అయినా రావాలి, హిట్ అయినా అవ్వాలి, ఏదీ లేదు. సి ఒక ఆర్టిస్ట్ ఎలా ఉంటుందంటే ఒక నిజంగా టాలెంట్ ఉండి ఆపర్చునిటీస్ రాకపోతే అసలు ఆ ఉన్న డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్స్ ఎలా ఉంటాయో తెలుసా? అసలు మనం ఎందుకు బతుకుతున్నాము, ఏంటి మన వెనకాతలు, ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏ టైంలో పుట్టాను రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. సి బికాజ్ ఐ నో హిస్ పెయిన్, హర్షవర్ధన్ పెయిన్, వితౌట్ హ్యావింగ్ ఆపర్చునిటీస్, వితౌట్ హ్యావింగ్ రికగ్నిషన్. నాకు చాలా బాగా నాకు ఎప్పుడు ఇంతకుముందు నేను ఆ స్టేటస్లో వాటిలో పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఆ చిన్న మూవీ క్లిప్స్. కానీ ఆఫ్టర్ లాంగ్ టైం, ఆఫ్టర్ 9 years బ్యాక్ దాన్ని మళ్ళీ రిలీజ్ చేశారు. ఇప్పటికి Feb 7th నుంచి ఇప్పటి వరకు 30 crores అది రాబట్టింది. సో ఐమ్ సో హ్యాపీ. టాలెంట్ మస్ట్ గెట్ ఆపర్చునిటీస్ అండ్ రికగ్నిషన్. దానికి తగ్గ ప్రతిభకి ఒక మంచి వాల్యూ ఉండాలి, ఒక గుర్తింపు ఉండాలి. దానికి సక్సెస్ రావాలి. దట్ ఈస్ మెయిన్ థింగ్ అనమాట. సో దాట్స్ ఆల్. ఒక చిన్న విషయం ఇది చిన్న విషయమే కావచ్చు కానీ చాలా ఆ మూవీ చూసినప్పటి నుంచి ఈ మూవీకి ఇలాంటి యాక్టర్స్ ఆపర్చునిటీస్ రాకుండా స్ట్రగుల్ చేస్తూ ఉండే వాళ్ళంటే నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంటుంది. బికాజ్ ఐ నో ఎలా ఉంటుందో. ఎవరినైనా తొక్కేస్తుంటే, ఐ మీన్ టు సే ఉంటుంది కదా, పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉంటారు, తొక్కేస్తూ ఉంటారు, వాళ్ళని రానియకుండా చేస్తూ ఉంటారు. జెన్యూన్గా ఉండే వాళ్ళకి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా జెన్యూన్గా ఉండే వాళ్ళకి కష్టాలు తప్పవు అని ఐ నో దట్. ఇట్స్ ప్రూవ్డ్ ఇన్ మై లైఫ్ అండ్ ఆల్సో చాలామంది లైఫ్లో జెన్యూన్గా ఉండే వాళ్ళకి
హ్యాపీనెస్ అండ్ ఆపర్చునిటీస్, సక్సెస్ కొంచెం తక్కువే. బట్ ఎనీవేస్, ఐ విల్ వెయిట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్షవర్ధన్స్ సక్సెస్. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. వీలైతే థియేటర్స్లో వాచ్ చేయండి. తనకి ఇంకొంచెం సపోర్టివ్గా ఉంటుందన్నమాట. అదర్వైజ్ లేకపోతే యూట్యూబ్లో ఏమైనా వాచ్ చేయండి. ఇప్పుడు ఆ మూవీ ఎందుకు చూస్తాము అని మీరేం అనుకోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ టాక్ అబౌట్ ఇది ఆల్రెడీ చూసేసారు. ఇదే మళ్ళీ 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 వేసుకుంటున్నా. బాగుంది కదా, పర్ఫెక్ట్. అండ్ పింక్ అగైన్, పింక్ అసలు పింక్ వస్తేనే చమక్ ఉంటుంది అన్నమాట. ఇది ఈరోజు మేకప్ ఇట్లా ఉంది, ఇదంతా మేకప్పే.